శరీరానుసారమైన మనుషులు ఎవరు, ఆత్మానుసారమైన మనుషులు ఎవరు అని చూస్తే వాక్యం ఏం చెప్తుందంటే, లోకాశలను ప్రేమించేవాడు శరీరం చేత జీవిస్తాడు. మరి ఆత్మానుసారులు ఎవరంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేవారు. ఆత్మానుసారులు ఎందుకు పరిశుద్ధంగా కలిగి జీవిస్తారంటే బైబిల్ అదే బోధిస్తుంది గనుక, మరి క్రీస్తుని చూపిస్తుంది గనుక, మరి క్రీస్తులో ఏ లక్షణము, క్రీస్తులో ఏ గుణ లక్షణాలు కలిగి ఉన్నారో, క్రీస్తును కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా శరీరాన్ని చంపివేసి ఆత్మానుసారమైనటువంటి జీవితంలో మరి జీవిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మరి ఒక వ్యక్తి శరీరానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే అనగా వాక్యంలో మనం ఇంత ముందుకు చదివిన రీతిగా 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి లిస్ట్ కనుక చూస్తే సమస్తమైనటువంటి దుష్టత్వము, సమస్తమైనటువంటి కపటము, వేశ్యధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు ఎవరైతే పలుకుతారో వీరందరూ కూడా శరీరానుసారమైనటువంటి మరి వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. అంతేకాదు శరీరానుసారమైనటువంటి మనుషులు ఏ విధంగా జీవిస్తారయ్యా అంటే పాపములో జీవిస్తారు, లోకాశలను ప్రేమిస్తారు, లోకం కొరకు బ్రతుకుతారు, లోకం కొరకు ఏదంటే అది చేస్తారు. కానీ దేవుని ప్రజలు ఏం చేస్తారంటే దేవుని కొరకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ గారు. అయితే నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేవుని కొరకు రోషము కలిగినటువంటి క్రైస్తవునిగా, నువ్వు దేవుని కొరకు మరి ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా, నువ్వు దేవుని కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? ఈ భూమి మీద దేవుడు మనకు జీవాన్ని పోసింది, ఈ భూమి మీద దేవుడు మనకు జీవాన్ని ఇచ్చింది ఎందుకొరకు అంటే నువ్వు దేవుని కొరకు సాక్షి బిడ్డగా జీవించి క్రీస్తును అనేకులకు పరిచయం చేయడానికి.